హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హార్ట్ అండ్ హోమ్ తెలుగు. ఇప్పుడైతే చలికాలం స్టార్ట్ అయిందంటే అన్ని పూల చెట్లు బాగా పూలు పూస్తుంటాయి. అలా పూలు పూయాలంటే ఒక చిన్న ట్రిక్ మీరు ఫాలో అవ్వాలి. చాలామందికి తెలుసు, కొంతమందికి తెలియని వాళ్ళకి చెప్తున్నాను. ఇప్పుడు మన రోజా చెట్లకైతే ఇప్పుడు మొత్తం పూత అయితే వచ్చింది. కానీ ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, ఏంటంటే రోజా చెట్టుకి 5 కన్నా ఎక్కువ ఆకులుంటే దానికి పువ్వు అనేది రాదు. ఇక్కడ చూస్తున్నారా, ఇక్కడైతే ఇప్పుడు వస్తున్న పూతకైతే 7 ఆకులు ఉన్నాయి. ఇదిగోండి, ఇలా 7 ఆకులు ఉంటే మీకు పువ్వు రాదు. ఆ కొమ్మ పెరిగిద్ది కానీ ఆ కొమ్మకి పువ్వు రాదు. అలాంటప్పుడు మీరేం చేయాలంటే ఆ ఆకుల్ని, లేకపోతే ఆ కొమ్మ మొత్తం వస్తే కొమ్మ మొత్తాన్ని కట్ చేయాలి. లేకపోతే 1-2 ఆకులున్న ఆ ఆకుల్ని తుంచేయాలి. అవి ఉంటే వేస్ట్, దానికి పువ్వు అనేది రాదు. ఇదిగోండి, లేకపోతే ఇప్పుడు చూడండి ఇగురు వస్తుంది, దాంతోపాటే మొగ్గ కూడా రెడీ అయిపోయింది. అలా 5 కన్నా ఎక్కువ ఆకులు ఉంటే మీకు మొగ్గ అనేది రాదు. సో ప్లీజ్, అలాంటి ఆకులు కొమ్ము ఉంటే తుంచేయండి. ఇంకోటి చిట్టి బీరకాయ, ఇదైతే ఇప్పుడు హార్వెస్ట్ చేసుకోవచ్చు. దీని సైజ్ ఇంతే, దీనికన్నా పెద్దదవ్వదు. ఇది అయితే హార్వెస్టింగ్కి వచ్చేసింది. ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది చిట్టి బీరకాయ. మరైతే కొన్ని కాకరకాయలు కూడా రెడీ అయిపోయాయి హార్వెస్టింగ్కి. మొన్న నాటిన విత్తనాలకైతే ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయ్యాయి లీవ్స్. ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియోస్ని లైక్, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.